పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ ప్రపంచ యుద్ధ కాలములో హిట్లర్ సాగించిన మరణ హోమములో తన ప్రాణాన్ని తన సహోదరుని కొరకై అర్పించి మరణించినటువంటి మహా గొప్ప పునీతుడు పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారి యొక్క పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు. నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందం పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడు. నేను ఆజ్ఞాపించిన వానని మీరు పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అవి రెండవ ప్రపంచ యుద్ధం భీకరంగా జరుగుతున్న రోజులు. హిట్లర్ తన సైన్యాలతో చుట్టుప్రక్కల రాజ్యాలన్నింటినీ కూడా కైవసం చేసుకున్నాడు. ముఖ్యంగా యూద ప్రజల మీద, యూద జాతి మీద భయంకరమైన ద్వేషాన్ని చిమ్మాడు. కొన్ని లక్షల మందిని హిట్లర్ యూద ప్రజలను ముఖ్యంగా గ్యాస్ చేంబర్స్లోనికి, ఒక పెద్ద గదుల్లోని పంపించి ఆ గదుల్లో విషవాయువును పంపి చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా భయంకరంగా నరమేధానికి ఆయన ఆజ్ఞలు జారీ చేశాడు. కొన్ని లక్షల మంది పిట్టల్లాగా రాలిపోతున్నారు. దారుణమైన పరిస్థితులు ప్రియులారా. ఇటువంటి పరిస్థితులలో పోలాండ్ దేశంలో ఒక గురువు, ఒక ఫ్రాన్సిస్ వారి యొక్క సభ గురువు ఆయన ఎదిరించాడు. మరణించేటువంటి వారిని కాపాడాడు. చివరికి తన ప్రాణాన్ని తన పొరుగువారు ఒకరు మరణిస్తుంటే అతని స్థానంలో నేను మరణిస్తాను అని చెప్పి ముందుకు వచ్చి తాను వేరొకని స్థానంలో తాను తన ప్రాణాన్ని దారగా పోసి వేద సాక్షిగా మరణించాడు, హతసాక్షిగా మరణించాడు. వారి పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారు జనవరి 8వ తారీఖు 1894వ సంవత్సరంలో పోలాండ్ దేశంలో జన్మించారు. వీరు చిన్ననాటి నుండి కూడా భక్తి ప్రపత్తులతో పెరిగారు. వారి కుటుంబం చాలా విశ్వాసం కలిగిన కుటుంబం. వీరి చిన్ననాటి నుండి కూడా ఆరోగ్యం అంత బాగుండేది కాదు. అయితే వీరికి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరియ తల్లి యొక్క దర్శనం కలిగింది. ఆ దర్శనంలో మరియమాత ఒక తెల్లని కిరీటాన్ని, ఒక ఎర్రని కిరీటాన్ని బహుకరిస్తూ ఏది కావాలి నీకు అని అడిగినప్పుడు పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ యువకుడు మరియ తల్లితో, అమ్మ నాకు రెండూ కావాలి. ఒకటి పవిత్రతకి పరిశుద్ధతకి తెలుపు గుర్తుగా ఉంటే, రెండవది వేద సాక్షి మరణాన్ని, తాను ఏ విధంగా తన రక్తాన్ని తన సహోదరుల కొరకై దారపోయబోతున్నాడు అనే దానికి గుర్తుగా ఎర్రని కిరీటాన్ని కూడా అతను స్వీకరించాడు. ఆనాటి నుండి కూడా పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారు మరియమాత అంటే అపారమైన భక్తి ప్రపత్తులతో జీవించేవారు. వయసు వచ్చినప్పుడు వారు ఫ్రాన్సిస్ వారి సభలో చేరి ఒక గురువుగా అభిషేకాన్ని పొందుకున్నారు. తన గురుత్వంలో కూడా మరియ తల్లి యొక్క భక్తిని పెంపొందింప చేయడానికి అహర్నిశలు కృషి చేశాడు. ఆయన మరియ తల్లి పేరిట ఒక సభను స్థాపించాడు. మనకిక్కడ మరియదళం లేకపోతే ఇతర సంఘాలు ఉన్నాయి కదా మరియ తల్లి పేరు మీదగా ప్రియులారా. అదేవిధంగా
మరియ తల్లి పేరు మీద పోలాండ్ దేశంలో ప్రియులారా మిలీషియా ఇమాకులాతా, మిలిటరీ ఆఫ్ ఇమాక్యులేట్ మేరీ, జన్మపాపరహితోద్భవి అయిన మరియమాత యొక్క ఆర్మీ సైన్యం అనేటువంటి ఒక సభను ఏర్పాటు చేసి దాని ద్వారా దైవ ప్రేమ, సోదర ప్రేమ అనే సిద్ధాంతాలని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, క్రీస్తునాథుని చెంతకు మరియ తల్లి ద్వారా అనేటువంటి సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి ప్రజలలో, విశ్వాసులలో, ముఖ్యంగా స్త్రీలలో, బాలబాలికలలో ఎంతో విశ్వాస ఉత్తేజాన్ని నింపారు. అక్కడితోటి ఆగకుండా ఆయన నైట్ ఆఫ్ ది ఇమాక్యులాతా అనేటువంటి ఒక కరపత్రాన్ని, ఒక మ్యాగజైన్ని ఆయన పబ్లిష్ చేసి ప్రజల యొక్క భక్తిని, విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి ప్రయత్నం చేశాడు. తాను 12 సంవత్సరాల్లో మరియ తల్లి ద్వారా పొందుకున్న దర్శనాన్ని ఆయన ఆషామాషాగా తీసుకోలేదు. ఆ మరియమాత ఇచ్చిన కట్టడని ఆయన లోబడి ప్రజలందరినీ, విశ్వాసులందరినీ క్రీస్తు చెంతకి మరియ తల్లి ద్వారా నడిపించేవాడు. అవును పెరగక కృషి చేసినటువంటి వారు. క్షయవ్యాధి ఉండేది ఆయనకి, అయినా కానీ లెక్క చేయకుండా సువార్త పరిచర్యలో అలు పెరగని వీరులాగా పనిచేశాడు. అయితే ఈ 1935 సంవత్సరం తర్వాత జర్మనీ దేశంలో ఉన్నటువంటి హిట్లర్ తన యొక్క పందాన్ని మార్చుకున్నాడు. నిదానంగా క్రూరత్వాన్ని చూపించటం ప్రారంభించాడు. యూదులని పట్టుకొని చెరసాలలో వేయించాడు. చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాల మీద దండయాత్రలు చేశాడు. అదేవిధంగా ఎక్కడ యూదులు కనపడ్డా కానీ వాళ్ళని చంపటం ప్రారంభించాడు, దారుణాతి దారుణంగా. అటువంటి సమయంలో ప్రియులారా బిషప్ గారు, గురువులు కూడా మాట్లాడటానికి ధైర్యం చేసేవారు కాదు. కానీ పునీత మాక్సిమిలియన్ కోల్బే బహిరంగంగా హిట్లర్ చేసే దురాగతాలకి ఆయన గొంతెత్తి వ్యతిరేకించాడు. ఇది నువ్వు చేసేది తప్పు అన్నాడు. అంత మాత్రమే కాకుండా అతని వద్ద ఉన్నటువంటి మ్యాగజైన్, ఆ పత్రాన్ని, కరపత్రంతో నైట్ ఆఫ్ ది ఇమాక్యులాతా అనేటి కరపత్రం ద్వారా హిట్లర్కి వ్యతిరేకంగా ఆయన రాతలు, రచనలు రచించేవాడు, ప్రజలకు పంచిపెట్టేవాడు. అయితే పిల్లారా, వీరు ఒకానొక సందర్భంలో 2000 మంది యూదులని తన మఠములో దాచి వారి ప్రాణాలు కాపాడాడు. ఈయన 2 సార్లు అరెస్ట్ అయ్యాడు నాజీ వాళ్ళ చేత. 1939లో, 1941లో. అయినా కానీ ఆయన తాను హిట్లర్ని వ్యతిరేకించటం మాత్రం ఏనాడు కూడా ఆగలేదు ప్రియులారా. ఇదిగో వారు 1941వ సంవత్సరంలో అరెస్ట్ అయిన తర్వాత చెరసాలలో ఆ సైనికులు పెట్టే చిత్రహింసలు, ఆహారం లేమితనము, మరొక వైపున అనారోగ్యము, ఇవన్నీ ఉన్నా కూడా ఆ చెరసాలలో కూడా, ఆ జైలు గోడల మధ్యలో కూడా ఆ ఖైదీలకి దేవుని ప్రేమని, మరియ తల్లి ప్రేమని ఎల్లప్పుడూ బోధిస్తూ ఉండేవాడు. చెరసాల మధ్యలో కూడా దేవుని సువార్తను చేసి పాపుల యొక్క మారు మనసు కొరకై, పాపుల యొక్క హృదయ పరివర్తన కొరకై అహర్నిశలు కూడా కృషి చేసేటువంటి వాడు పునీత మాక్సిమిలియన్ కోల్బే గారు. ఈ విధంగా జరుగుతున్న సమయంలో ప్రియులారా, ఈ హిట్లర్, నాజీ వాళ్ళ యొక్క సిద్ధాంతంలో ఏముండేదంటే, ఎవరైనా కానీ చెరసాల నుండి పారిపోవటానికి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని, అతనితో పాటు మరో 10 మందిని కూడా చంపేసేవాళ్ళు. ఒకానొక సందర్భంలో చెరసాలలో ఒక వ్యక్తి పారిపోవటానికి ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తితో పాటు మరొక 10 మందిని పట్టుకొని అందరెదురుగా నిలబెట్టి విషపూరితమైనటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చి చంపడానికి సిద్ధపడుతున్నారు. అటువంటి సమయంలో ఒక వ్యక్తి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. నాకు భార్య ఉంది, ఎంతోమంది పిల్లలు ఉన్నారు, నేను మరణిస్తే వారి పని ఏం కావాలి, వారి జీవితం ఏం కావాలి అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న సమయంలో ఇదిగో పునీత మాక్సిమిలియన్ కోల్బే గారు క్రీస్తునాథుని వలె ముందుకు వచ్చి నేను అతని స్థానంలో మరణిస్తానని చెప్పాడు. నువ్వెవరివి అంటే,
నేను ఒక కథోలిక మత గురువుని అని సరళంగా అక్కడున్న సైనికులు తెలియజేసి విష ఇంజెక్షన్, పాయిజనస్ ఇంజెక్షన్ అతనికి ఎక్కించి అతని దారుణాతిదారుణంగా గురువుని చంపారు. తన స్నేహితుడు, తన పొరుగువానిని కాపాడాడు. ఈనాడు మనం చదువుకున్న వాక్యముల ప్రియులారా, యేసుప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, తన స్నేహితుని కొరకై తన ప్రాణమును ధారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు మరొకడు లేడు అని పలుకుతున్నాడు. మొట్టమొదటిగా క్రీస్తు భగవానుడే తన బిడ్డలమైన, తన స్నేహితులమైన మన కొరకై తన ప్రాణాన్ని అర్పించి మనందరికీ ఒక గొప్ప సుమాతృకనిచ్చారు. క్రీస్తునాథుడు ఇచ్చినటువంటి ఆ సుమాతృకను అనుసరించి పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారు తన ప్రాణాన్ని తన పొరుగువారి కొరకై అర్పించి తాను స్వర్గరాజ్యాన్ని చేరుకున్నాడు. ఆయన పునీతునిగా పునీత పట్టాన్ని పొందుకుంటుంటే రోము నగరం వాటికన్లో పునీత 2వ జాన్ పాల్ పాపు గారి చేత పునీత పట్టాన్ని పొందుకుంటుంటే ఆయన ద్వారా ప్రాణభిక్షను పొందుకున్నటువంటి ఆ మరొక ఖైదీయుడు, ఆ రక్షించబడిన ఖైదీయుడు ఆనాడు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, నా కోసం ఈ పునీతుడు నా కుటుంబం కోసం మరణించాడని సాక్ష్యం చెప్పాడు. పిల్లారా, యోహాను గారు రాసిన మొదటి లేఖలో 3వ అధ్యాయములో 16వ వచనములో పొరుగువాని ప్రేమ గురించి ఈ విధంగా రాయబడి ఉంది. యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనము, క్రీస్తు మన కొరకే ప్రాణములను అర్పించి ప్రేమ ఎంత గొప్పదో మనకి బోధింపబడుతుంది. క్రీస్తు మన కొరకే ప్రాణమును అర్పించుటను బట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పదో బోధించబడుతుంది. కనుక మనము కూడా మన సోదరుల కొరకై మన ప్రాణములు అర్పించాలి. వాక్యములో ఉంది ప్రియులారా. ప్రభువు మన కొరకే తన ప్రాణాన్ని అర్పించి మనల్ని కాపాడాడు, రక్షించాడు. సాతాను వలలో పడకుండా తన రక్తాన్ని వెలగా ఇచ్చి మనల్ని కొన్నాడు. అవసరమైన చోట మనము కూడా మన సోదరుల కొరకై మన ప్రాణములు ధారపోయాలి అని యోహాను గారు రాసిన మొదటి లేఖలో 3వ అధ్యాయం 16వ వచనము సెలవిస్తుంది. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నీకు నాకు మన సోదరుల కొరకే ప్రాణాలనిచ్చేటువంటి అవకాశం దొరకకపోవచ్చు, కానీ ఆపదలో ఉన్నటువంటి వారికి, కష్టాలలో ఉన్నటువంటి వారికి, బాధలలో ఉన్నటువంటి వారికి మనము చెయ్యగలిగిన సహాయం చేస్తే ప్రియులారా, దానికి మించింది మరొకటి లేదు. అటువంటి పొరుగువాని యొక్క సేవా తత్పరలో మనం జీవించే కృపను మనకు దయచేయమని, పొరుగువాడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి గొప్ప మనస్సుని మనకు దయచేయమని ప్రార్థన చేయాలి. అదేవిధంగా పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారు మీకు చెప్పినట్లుగా ఆయన ఎన్ని శ్రమలు పొందుతున్నా కానీ, ఎన్ని కష్టాలు పొందుతున్నా కానీ దేవుని యొక్క సువార్తను మాత్రం ఆపలేదండి. చెప్పాను కదా, ఇదిగో ఆయన ఒక కరపత్రాన్ని ప్రారంభించి, దాని పేరు ఏమిటి అంటే నైట్ ఆఫ్ ద ఇమ్మాక్యులాతా అనేటువంటి ఒక కరపత్రాన్ని ప్రారంభించి సుమారుగా 40 లక్షలకు పైగా కరపత్రాలను ముద్రించి ఆయన దేవుని ప్రేమను 10 మందికి చాటి చెప్పారు. ఆ విధంగా చెప్పాలి అంటే ఈ ఆధునిక ప్రపంచంలో ప్రసార మాధ్యమాల ద్వారా, అంటే మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, రేడియో ద్వారా, వివిధ మాధ్యమాల ద్వారా దేవుని సువార్తను బోధించేటువంటి మాలాంటి వారికి పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారు గొప్ప ఆదర్శం, సుమాతృక అని చెప్పాలి. ఆయన ఎన్ని శ్రమలు పొందినా కానీ దేవుని సువార్త ప్రకటన, జైల్లో కూడా, చెరసాలలో కూడా దేవుని ప్రేమను ప్రజలకు బోధించాడు అంటే ఎంతగా ఆయన సువార్త తపనతో మిగిలాడో మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఇదిగో వాక్యములో చెప్పబడినట్లుగా ప్రియులారా, మనం శ్రమలలో ఉన్నప్పుడు కూడా, బాధలలో ఉన్నప్పుడు కూడా క్రీస్తునకు మనం సాక్ష్యం పలకాలి. ఆ శ్రమలు మనల్ని రాటు తెలుస్తాయి, మనలో ఉన్నటువంటి నమ్మకాన్ని అది బలపరుస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలలో మనం మన బాధలలో కూడా గర్వించాలి. బాధ, శ్రమలు స్థిరత్వాన్ని మనలో తయారు చేస్తాయి. స్థిరత్వం గొప్ప వ్యక్తిత్వాన్ని తయారు చేస్తాయి. ఆ వ్యక్తిత్వం మనలో నమ్మకాన్ని, ఆశను బలపరుస్తాయి. మ్యాక్సిమిలియన్ కోల్బే గారు అనారోగ్య కారణాలు, శత్రువైనటువంటి హిట్లర్ సైన్యాల నుంచి శ్రమలు, చెరసాలు,
ఇవన్నీ ఉన్నా కానీ ఆయన నమ్మకాన్ని కోల్పోలేదు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఈ జూబిలీ సంవత్సరంలో మనం ధ్యానం చేయడానికి ఒక పుస్తకాన్ని మనకు అందించారు. ఆ పుస్తకం పేరు ఏమిటి అంటే నిరాశ కలిగింపన నిరీక్షణ. శ్రమలలో బాధలలో కూడా నిరీక్షణ అనేటిది మనకి నిరాశను కలిగింపదు. మ్యాక్సిమిలియన్ కోల్బే గారు తన మరణములో కూడా ఆ దేవుని మీద నిరీక్షణను మాత్రం అతను కోల్పోలేదు. యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, శ్రమలలో స్థిరముగా ఉన్నవాడు ధన్యుడు. పరీక్షలలో శోధనలలో స్థిరముగా ఉన్న నరుడు ధన్యుడు. ఎందుకంటే ఆ శ్రమలు అతను తట్టుకున్న తర్వాత అతనికి జీవ కిరీటం బహుమానముగా ఇవ్వబడుతుంది. పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారు ఇది చేయలేదా? చూడండి ప్రియులారా, ఆ శ్రమలను ఆయన తట్టుకున్నాడు కాబట్టి అతనికి జీవ కిరీటం అనే బహుమానం ఇవ్వబడింది. సత్య సువార్తను బోధించటములో ఈ మ్యాక్సిమిలియన్ కోల్బే గారు ఏనాడు కూడా వెనకడుగు వేయలేదండి. పునీత పౌలు గారు పిల్లారా ఈ విషయంలో తిమోతికి రాసిన 2వ లేఖలో ఈ విధంగా చెప్తాడు. ఏమంటారంటే, నీవు అనుకూల సమయంలోనూ అనుకూలము కాని సమయంలో కూడా సువార్తను బోధించు. తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 2వ వచనములో, నీవు వాక్యమును బోధించుము, అనుకూల సమయమందును అనుకూలము కాని సమయములందును దానిని కొనసాగింపుము అన్నాడు. పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారు మహా గొప్ప పునీతుడు. ఆయన చేసింది కూడా ఇదే. అనుకూలము కాని సమయంలో కూడా, చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవుని సువార్తను బోధించటం మాత్రం ఆపలేదు పిల్లారా. మహా గొప్ప పునీతుడు. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు వీరిని పునీతునిగా ప్రకటించారు. తన ప్రాణాన్ని తన పొరుగువాని కొరకే అర్పించినటువంటి గొప్ప త్యాగమూర్తి. ఇంత గొప్ప పునీతుని యొక్క పండగని మనం కొనియాడుకుంటుండగా ఆ దేవాది దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ మనలో కూడా పొరుగువారికి సహాయం చేసేటువంటి ఆ త్యాగ గుణాన్ని మనకు దయచేయమని, సొంత లాభం కొంత మానుకొని పొరుగువారిని ఆదుకునేటువంటి గుణాన్ని మనకు దయచేయమని వేడుకుందాం. మరచిపోవద్దు పిల్లారా, మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో 34వ వచనం నుంచి మనం చదువుకుంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టారు, దాహముగా ఉన్నప్పుడు దాహము తీర్చారు, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాలను ఇచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు పరామర్శించారు, రోగిగా ఉన్నప్పుడు సందర్శించారు, కాబట్టి దేవుని రాజ్యంలో చేరుకోండి అంటాడు కదా. మనలో కూడా మనకు తోచినట్లుగా ప్రియులారా కోట్లు కోట్లు ఇవ్వలేకపోవచ్చు, కానీ బాధలలో ఉన్నటువంటి వ్యక్తికి కాస్తైనా మనం సహాయం చేయగలిగితే దేవుడు దానికి ప్రతిఫలాన్ని మనకిస్తాడు. పునీత మ్యాక్సిమిలియన్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవునిని ఈ వరం కోసం వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, గొప్ప పునీతుడు, మేమందరము తెలుసుకోవాల్సిన పునీతుడు పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారి పండగ ఈరోజు కొనియాడుకుంటుండగా వారు తన సోదరుని కొరకై, తన పొరుగువాని కొరకై తన ప్రాణాలనే త్యాగం చేశారు. నా ప్రభువా, నీ సువార్తను బోధించటంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు తండ్రి. ఆధునిక ప్రపంచంలో గురువులుగా జీవిస్తున్న మాకందరికీ కూడా ఆయన గొప్ప సుమాతృక. మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ఆగస్టు 14వ తారీఖున వారు మరణించి ఉన్నారు. వారి జీవితాన్ని ధ్యానం చేస్తుండగా మేమందరము కూడా ప్రభువా మాకు చేతనైన రీతిలో మా పొరుగు వారికి సహాయం చేసే విధంగా, వారి కష్టాలు బాధలు కొంతైనా తగ్గించేటువంటి గొప్ప హృదయాన్ని, నిండు మనసును మాకు దయచేయమని, ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న బిడ్డను దీవించండి నాయన. పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, వారి తలంపులు, వారి ఉద్దేశాలు, వారి కోరికలు, ముఖ్యంగా ఆత్మీయమైనటి విషయంలో ప్రభువు వారందరికీ తోడుగా ఉండమని, వారి విశ్వాసాన్ని బలపరచమని, వారి నమ్మకాన్ని దృఢపరచమని, ప్రేమ కలిగిన హృదయాలను మాకు దయచేయమని ప్రభువా ఈ సువార్త పరిచర్య కొరకై సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి
ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.